ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో మటన్ బిర్యానీ ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. చూడండి, బిర్యానీ ఎంతో కలర్ఫుల్గా, మటన్ కూడా చాలా స్మూత్గా ఉడికిపోయింది. కూడా చాలా పొడి పొడిగా టేస్టీగా ఉంది. ఇది దమ్ బిర్యానీ కాదు, నార్మల్ బిర్యానీ. నేను మటన్ని మంచిగా 2 టైమ్స్ వాటర్లో కడిగేసి తీసుకున్నాను. 750 గ్రామ్స్ మటన్ ఉంది. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్ కర్డ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా మ్యారినేట్ చేసి 1/2 అవర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ని నానబెట్టుకుందాం. నేను ఇక్కడ 750 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. అదే 5 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఈ 5 కప్స్ రైస్ని మంచిగా 2 టైమ్స్ వాటర్లో వాష్ చేసిన తర్వాత అందులో 1:2 రేషియోలో వాటర్ వేసుకోవాలి. నేను 5 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 10 కప్స్ వాటర్ తీసుకున్నాను. ఇలా 10 కప్స్ వాటర్ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీకి బాస్మతి రైస్ అయితేనే బాగుంటుంది. ఇది దమ్ బిర్యానీ కాదు, నార్మల్ బిర్యానీ. సో స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకు, అనాస పువ్వు ఒక 3 రెమ్మలు, ఒక బిర్యానీ మొగ్గ, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా బండ పువ్వు, 2 ఇలాచీ, 4 లవంగాలు, కొద్దిగా షాజీరా, ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు, వేసుకొని కలుపుకోవాలి. ఒక 4 ఆనియన్స్ని స్లైస్గా కట్ చేసి వేసుకోవాలి. బాగా కలుపుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దీనివల్ల ఆనియన్స్ ఆయిల్లో తొందరగా గోలుతాయి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని అందులో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న మటన్ ఉంది కదా, మటన్ని వేసుకోవాలి. బాగా కలుపుకొని మటన్ని స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. అప్పుడు మనకి మటన్ మంచిగా ఉడుకుతుంది ఆయిల్లోనే. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. మటన్లో వాటర్ వల్ల మటన్ స్మూత్గా ఉడికిపోతుంది. మటన్ ముదురుగా ఉంటే ఫస్టే ఒక 2 విజిల్స్ ఉడకబెట్టేసుకొని తర్వాత మ్యారినేట్ చేసుకోండి. బెటర్ కొంచెం లేత మటన్ తీసుకుంటేనే తొందరగా ఉడికిపోతుంది. ఇలా ఆయిల్లోనే ఉడికిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. పక్కన వేరే స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసుకొని మనం నానబెట్టుకున్న రైస్ బౌల్ని పెట్టుకోవాలి.
ఇదే రైస్ బౌల్లో ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచీ, ఒక బిర్యానీ ఆకు, 10 రెమ్మల కరివేపాకు, కొద్దిగా పుదీనా, షాజీరా 1/2 టేబుల్ స్పూన్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 50% బాయిల్ అయిన తర్వాత అందులో కొద్దిగా జాజికాయ పౌడర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇంకో 5 మినిట్స్ తర్వాత చూస్తే ఒక 80% వరకు బాయిల్ అయ్యింది. ఇలా వాటర్ కూడా ఉంటుంది. అప్పుడు మన పక్కన స్టవ్లో సిమ్లో ఉంది కదా కర్రీ, అది తీసేసుకొని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా కర్రీని పక్కన పెట్టేసుకొని రైస్ని మొత్తం కలిపేసుకోవాలి. రైస్ విరగకుండా మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేశాక మనం కొద్దిగా ఉంచుకున్నాం కదా కర్రీని, దాన్ని పైనుంచి ఇలా పెట్టేసుకొని అప్పుడు ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్, ఒక 2-3 డ్రాప్స్ రోజ్ వాటర్ని వేసుకోవాలి స్మెల్ కోసం అంతే. ఒక 1/2 కప్ ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని మంటను అలాగే సిమ్లో ఉంచేసి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉంచాలి. 10 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే మూత తీయకూడదు. ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచి అప్పుడు మూత ఓపెన్ చేయాలి. చూడండి, మన మటన్ బిర్యానీ రెడీ. ఎంతో ఈజీగా, ఎక్కువ మసాలాలు లేకుండా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మటన్ పీస్ అనేది కూడా చప్పగా లేకుండా స్పైసీగా బాగుంటుంది. ఎందుకంటే మనం ఉప్పు కారం ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది కదా, అందుకని పీస్ కూడా మంచిగా ఉంటుంది. బిర్యానీని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్వేతాస్ రెసిపీస్.